సార్ ఒకటి మాత్రం వాస్తవం, నేను ప్రత్యేకంగా ఫీల్డ్లో నేను కూడా తిరిగిన కదా, తర్వాత రిపోర్ట్స్ తీసుకున్నాను కదా. ఇంత పెద్ద ఎత్తున నా లైఫ్లో బోగస్ ఓటింగ్ చూడలే. ఎప్పుడు చంద్రాయనగుట్టలో, చార్మినార్లో, యాకత్పురలో, ఓల్డ్ సిటీలో ఎప్పుడు అవుతుండే అని చెప్పని వాళ్ళ పార్టీకి చెందిన ఫిరోజ్ ఎప్పుడు అంటుండే. నాంపల్లికి చెందిన ఫిరోజ్ ఊకేడుస్తుండే, ఆయన బోగస్ ఓటింగ్ ఓరా మీరు హరారే అని చెప్పని అంటుండే. ఏమంటున్నాడో అనుకునేది నేను ప్రత్యక్షంగా చూసినబ్బా, అది ఎంత దుర్మార్గం, నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇద్దరము బోగస్ ఓటింగ్ జరుగుతుంటే అడ్డుకోనికి పోయినాం మేము. ఎపెక్స్ స్కూల్ అని చెప్పని సమతా కాలనీలో ఉంటుంది. మా మీదకి దాడికి వచ్చిండ్రు. అరే మేమన్నారు, మేము వచ్చింది ఎందుకు రాబోయ్, బోగస్ ఓటింగ్ అడ్డుకోవాలని చెప్పని వచ్చినాం మేము. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి ఒక పరిస్థితి. మేము అడిగాం పోలీసు వాళ్ళని, మీ డ్యూటీ మేము చేయడానికి వచ్చినామా, మీరు బోగస్ ఓటింగ్ ఆపుతలేరు కాబట్టి మేము వచ్చినామని చెప్పని. కాబట్టి ఇవి నగ్న సత్యాలు. అది వాళ్ళు కూడా గుండెమే చేయబెట్టుకుంటే, ఎవరైతే మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళకు కూడా తెలుసు. దే కొల్యూడెడ్ విత్ ఎంఐఎం. కార్వాన్, నాంపల్లి, లేకపోతే మొత్తం పాత బస్తీ నుండి ముషిరాబాద్, సికింద్రాబాద్, ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళు ఖైరతాబాద్ నుండి పట్టుకొచ్చి, ఫస్ట్ ల్యాన్సర్ నుంచి పట్టుకొచ్చి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసినారు. అయినప్పటికీ కూడా నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, సత్యమేవ జయతే, ధర్మం గెలుస్తుంది. తప్పనిసరిగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలుస్తారని నేను నమ్ముతున్నా. ఎంత పర్సెంటేజు అంటే నేను ఆస్ట్రాలజర్ గారు నేను చెప్పలేను, కానీ ఐఎమ్ స్టిల్ కాన్ఫిడెంట్ దట్ వీ విల్ విన్. వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసిండ్రు. 2500 రూపాయలు పంచిండ్రు, చీరలు పంచిండ్రు, కుక్కర్లు పంచిండ్రు, లేకపోతే గ్రైండర్లు పంచిండ్రు, రోడ్డు మీద ఆపి గూగుల్ పేలు చేసి మరీ వాళ్ళు డబ్బులు పంచిండ్రు. ఇన్ని చేసినప్పటికీ కూడా ఆఖరికి బోగస్ ఓటింగ్, రేవంత్ రెడ్డి గారికి ఓటర్ల మీద జెన్యూన్ ఓటర్ల మీద నమ్మకం పోయి బోగస్ ఓటర్ల మీద నమ్మకం పెంచుకున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన గ్యారంటీలు ఫెయిల్యూరు, డిక్లరేషన్లు ఫెయిల్యూరు, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్లో ఫెయిల్యూరు, మొత్తం ఒక అడ్డమైన పరిపాలన అందిస్తున్నా అని తెలుసు, ప్రజలు విముఖంగా ఉన్నారని తెలుసు. కాబట్టి 1000 రూపాయలు ఇవ్వాలా, ఓట్లు వేయించుకోవాలా, బోగస్ ఓట్లను నమ్మిండి. అయినప్పటికీ కూడా ధర్మం అంటూ ఒకటి ఉంటుందా, ధర్మం గెలుస్తుందని నేను భావిస్తున్నా. బీఆర్ఎస్ విల్ విన్ ఇన్ బిగ్ వే అని భావిస్తా ఉన్నా.